హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఇండెక్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఏదైతే ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ప్లస్ ఇండెక్స్ ట్రేడ్ చేసేవాళ్ళు వారానికి ఏదైతే 5 రోజులు ట్రేడింగ్ జరుగుతుంది కదా, 5 రోజులకి 5 రోజులు మార్కెట్ బాగానే ఉంటుంది అంటే మ్యాక్సిమం 2 డేస్ అయితే ఒక ర్యాలీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. మ్యాక్సిమం 3 డేస్, రిమైనింగ్ 2 డేస్ ఆర్ 3 డేస్ కన్సాలిడేషన్ అమౌంట్లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఏ రోజు మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకోబోతుంది, లేదా ఏ రోజు బ్రేక్ డౌన్ అవ్వకపోతుంది అన్నది మనం అవగాహన చేసుకున్న రోజున మార్కెట్లో మనం ఈజీగానే ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైరెక్షన్ ఐడెంటిఫై చేస్తే అక్కడి నుంచి మనకి మూమెంట్ పెద్దగా వచ్చినా రాకపోయినా అదే డైరెక్షన్లో ఉంటే మనకి ఆ డేకి కావాల్సినటువంటి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. యాక్చువల్ నిజానికి ఈరోజు అదే పరిస్థితి. ఏదైతే ఆగస్టు 6th ఆగస్ట్ ఈ రోజున మనం చూసుకున్నట్టయితే మనకి ఇండెక్స్ అంతా కలిపితే 24,700 దగ్గర నుంచి 750 వరకు ఒక 50 పాయింట్సే మార్కెట్లో మనకి మూమెంట్ అయితే ఇచ్చింది. కానీ దీన్ని క్యాచ్ చేయడానికి ఏదైతే మనం స్వింగ్ని ఏదైనా క్యాచ్ చేసేది ఒక స్కాల్ప్ చేయడానికి ఒక 2 టైమ్స్ ఏదైతే మనకి 10 o'clock ఒకసారి, 11:30కి ఒకసారి మంచి మూమెంట్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం అయితే దొరికింది. నేను ఇక్కడ మీకు నిఫ్టీ ఏదైతే చార్ట్ కూడా చూపిస్తున్నాను, దాంట్లో ఐడెంటిఫికేషన్ ఎలాగా అన్నది దీని గురించి పూర్తిగా నేర్చుకుంటేనే కానీ మనకు అవగాహన ఉండదు. ఏదైతే మార్కెట్లో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే మాత్రం పూర్తిగా మార్కెట్ మీద అవగాహన ఉండాలి. మార్కెట్ యొక్క డైరెక్షన్ని అంచనా వేయగలగాలి. అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ పార్ట్లో కూడా మనం ఎక్కడి నుంచి ఎంట్రీ ఇస్తే మార్కెట్లో మనకి టేక్ ఆఫ్ అవుతుంది అన్నది ఆ పాయింట్ మాత్రం క్యాచ్ చేయగలగాలి. అదర్వైజ్ లేకపోతే మీరు దీంట్లో ఎర్న్ చేసేదానికన్నా నష్టపోయేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది కాల్ చేస్తున్నారు. సరే, ట్రేడింగ్ అన్నది నేర్చుకోకుండా మాత్రం మీరు ట్రేడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. లైక్ డ్రైవింగ్, మీరు డ్రైవింగ్ నేర్చుకోకుండా మీరు ఎంత మంచి కార్, బెంచ్ కార్ వేసుకెళ్ళినా, BMW కార్ వేసుకెళ్ళినా ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అదేవిధంగా మార్కెట్ కూడా మీరు నేర్చుకున్న తర్వాత మీరు మార్కెట్లోకి వెళ్తే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఎంట్రీ, డైరెక్షన్ ఆఫ్ ద ఎంట్రీ అన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ ఇండెక్స్ ఈ రోజున మనకి మార్కెట్లో పెద్ద మూమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆల్రెడీ నేను ఏదైతే స్టాక్స్ని ఐడెంటిఫై చేశానో ఆ స్టాక్స్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఏదైతే స్టాక్స్ ఏదైతే ఉందో ఒక లాంగ్ టర్మ్ ఏదైతే మనకి ఒక 2 వీక్స్ నుంచి ఒక 3 వీక్స్ లేకపోతే 1 వీక్ నుంచి 2 వీక్ ఏదైతే ఒక స్వింగ్ని మనం క్యాచ్ చేసి క్యాష్ మార్కెట్లో ఏదైతే ట్రావెల్ అవుతుంటామో అలాంటి దాంట్లో టైటాన్ ఏదైతే లాస్ట్ ఒక 20-25 డేస్ ముందు మనం ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో మనం ట్రావెల్ అవుతున్నది ఇక్కడ నేను మీకు టైటాన్ చార్ట్ చూపిస్తున్నాను. ఏదైతే మీకు ఇక్కడ చార్ట్ చూపిస్తున్నానో ఆ టైటాన్ చార్ట్ ఏదైతే 4,200 దగ్గర మనం మార్కెట్ బాటమ్ నుంచి కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో తీసుకుంటే ఈ రోజులో 4,900, 5,000 వరకు కూడా మార్కెట్లో ఒకే స్ట్రెచ్లో వెళ్ళడం చూశారు మీరు. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఇంకా 5,000 పైన కూడా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. కానీ ఇది ఇంట్రాడేలో ఏదైతే టేక్ ఆఫ్ అవడానికి మళ్ళీ స్వింగ్లో మనకు అవకాశం దొరుకుతుందని నేను మీకు ఇక్కడ సేమ్ టైటాన్ ఇంట్రాడే చార్ట్ కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఏదైతే మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ బాటమ్ అవుట్ అయ్యి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఆ జోన్ కూడా క్లియర్గా చూపిస్తాను. ఆ బయింగ్ జోన్లోకి వచ్చిన తర్వాత 4,940 అక్కడ మనం తీసుకుంటే ఒక 50 పాయింట్స్ 990 వరకు కూడా ఒకే స్ట్రెచ్లో మార్కెట్లో మనకు క్యాష్ చేయడం జరిగింది. దాన్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లోనూ దాంట్లో ఇచ్చాను. దాని అద్భుతమైనటువంటి ప్రాఫిట్ని, చాలా హ్యూజ్ ప్రాఫిట్ని మనం అర్న్ చేయడం జరిగింది. మీరు ఏదో ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ చూసినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం హిందుస్థాన్ కాపర్ లాస్ట్ 2 డేస్ నుంచి కూడా నేను హిందుస్థాన్ కాపర్ కానీ, హిండాల్కో కానీ, మెటల్స్ సంబంధించిన JSW స్టీల్ కానీ ఇవన్నీ కూడా చెప్తున్నాం. అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ని ఈరోజు మన లాస్ట్ 2 డేస్ నుంచి 3 డేస్ నుంచి మనం ఏదైతే కన్సాలిడేషన్ అయిన తర్వాత 480 రూపీస్ దగ్గర నుంచి ఈ వీక్ బిగినింగ్ దగ్గర నుంచి కూడా 480 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఈ రోజున 550 వరకు వెళ్ళింది. ఇంకా మార్కెట్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. అదే కాపర్ని ఈ రోజున మళ్ళీ మనం ఇంట్రాడేలో కూడా నేను ఇప్పుడు ఇంట్రాడే చార్ట్ కూడా చూపిస్తున్నాను. ఏదైతే మార్కెట్లో కన్సాలిడేషన్ 525 దగ్గర నుంచి 550 వరకు ఈ 25 పాయింట్స్ని కూడా క్యాష్ మార్కెట్లో మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో ఆ క్యాష్ మార్కెట్లో కూడా మనకి ఏదైతే ఒక మంచి అమౌంట్ని మనం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లోనూ అదేవిధంగా మనకి ఏదైతే ఇన్స్టాగ్రామ్లోనూ కూడా ఇన్ డీటెయిల్గా చూపించాను. దాంట్లో కూడా చూడొచ్చు. ఏదైతే మీరు ఎడ్యుకేషన్ పర్పస్ ఏదైతే నేను చెప్తున్నాను ఇక్కడ ఈ చార్ట్స్ కానీ మీరు ఐడెంటిఫై చేసి మీరు బాగా లెర్న్ చేసినట్టయితే దీంట్లో మంచి ప్రాఫిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఎర్న్ చేయాలనుకునే అనే ప్యాషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లెర్నింగ్ అన్నదే మోస్ట్ కాన్సన్ట్రేషన్గా చేయాలి. ఎప్పుడైతే మీరు లెర్నింగ్ కొంచెం టైం స్పెండ్ చేశారో అప్పుడే మీకు దీని నుంచి ఎర్న్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎటువంటి అవగాహన లేకుండా lakhs of rupees దీంట్లో నష్టపోతున్నారు. నిజానికి దీంట్లోంచి ఎర్న్ చేయడం అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్. ఎంతో దీని మీద అవగాహన ఉండి
పర్ఫెక్ట్ ఎంట్రీ ఇస్తే తప్ప దీంట్లో డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం దీని మీద టెక్నికల్ మీద పూర్తి అవగాహన ఉండాలి. మీరు ఈ లంసమ్ అమౌంట్ పెట్టుకుని పొజిషనల్గా ఒక 6 నెలల్లో, సంవత్సరం పాటు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఉండాలనుకుంటే మాత్రం మీ యొక్క అమౌంట్ సైజ్ చెప్తే నేను ఏ స్టాక్స్లో పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి మనకి జర్నీ చేస్తుంది. ఇది లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా మన మెటల్స్లో మంచి మూమెంట్ వస్తుందని చెప్పాము. అదేవిధంగా మెటల్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఇంకా అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ రెడీ అవుతుంది మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి. అలాంటి సెక్టర్స్ అదేవిధంగా ఫార్మా సెక్టర్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ మీ సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తే దానికి తగ్గట్టుగా సూటబుల్ స్టాక్స్ని, పర్ఫెక్ట్ స్టాక్స్ని 90% నుంచి మనకి 100% కూడా ప్రాఫిటబుల్గా ఉండే స్టాక్స్ని సజెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు మీ యొక్క అమౌంట్ తెలియకుండా మాత్రం ట్రేడ్ చేసి మాత్రం నష్టపోకుండా ఒక సిస్టమాటిక్ వేలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.